హాయ్ అండి, వెల్కమ్ టు పవస్వి నిలయం. ఎప్పుడు పవస్వి ఛానల్ అని చెప్తాను కదా, సో ఇప్పుడు పవస్వి నిలయం అంటే హోమ్ టూర్ కాదు, జస్ట్ మా మెమరీ కోసం అని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది మీకు కూడా హెల్ప్ అవుతే మొత్తం చూడండి. సో ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. సో చూద్దాము. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కళ ఇది. సో వెల్కమ్ టు అవర్ హోమ్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 13th 2026. సో టైం కూడా 11 అవుతుంది. సో ఇది మా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుంది. అన్ని కూడా ప్రతి ఒక్కటి దగ్గర నుండి మా హస్బెండ్ చేయించుకుంటుంది. ఇట్లా ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి. అలా కొంచెం పాత్ర నారుతుంది అనుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా జస్ట్ ఇట్లా మెమరీగా క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది, ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుంది అనేసి ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఇన్స్టాగ్రామ్లో చూడడము, ఇంకా గూగుల్లో వెతుక్కొని అట్లా తెప్పించుకుంటున్నాము. సో ఇది ఈ ఇల్లు మొత్తంలో నాకు ఏదైనా నచ్చిన ప్లేస్ ఉందంటే అది ఇదే. అంటే బాగా ఇచ్చిండు, మంచిగా వైడ్గా విశాలంగా ఇచ్చిండు. మనకు అన్ని పెట్టుకునేలాగా ఇది డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూడా మంచిగా నీట్గా స్పేషియస్గా ఇచ్చారు. 160 స్క్వేర్ యార్డ్స్ మాది. సో డూప్లెక్స్ హౌస్ అండి. సో మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందా అని నేను కూడా మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు పైన రండి చూద్దాం. మొత్తం అంత చెత్తగా ఉంటుంది. రోజు 10 సార్లు బయటికి దిగేసంటే సన్నగా అయిపోతానేమో అని బయటికి. సో ఇది ఇక్కడ ఇంకొక హాల్ ఇచ్చారు. దీన్ని ఏమంటారు, అయితే హాల్ అని అంటున్నాం. మరి ఇక్కడ నుండి మా హస్బెండ్ కంటిన్యూ చేస్తాడు. మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇందులో కబోర్డ్స్, బెడ్ చేపిస్తున్నాం. బెడ్, డ్రెస్సింగ్ టేబుల్ చేపిస్తున్నాము. ఇక్కడనే అటాచ్డ్ బాత్రూమ్. ఇంటీరియర్స్ గురించి ఏమైనా చెప్తావా, వాళ్ళకి హెల్ప్ అయ్యేలా? లైట్స్, ఇంటీరియర్స్ అయితే మేము ఒక 3-4 మెంబర్స్తో చెక్ చేయించిన తర్వాత ఒకరిని ఫిక్స్ చేసాము. అతని వర్క్ చూసాము, అతను వే ఆఫ్ టాకింగ్ బాగుంది. సో అతను చేసే క్వాలిటీ వర్క్ బాగుందని చూసి ఇది అతనితో చేపిస్తున్నాము. ఇది బెడ్ కూడా అతనితో చేయించాము. పక్కకి డ్రాస్ చేయించామండి. ఇది రాదా తీయడానికి? ఇంకా కాలేదు, ఫిక్స్ కాలేదు సరిగా. ఇదంతా కూడా జస్ట్ ఇప్పుడు వర్క్ అవుతుంది, నడుస్తుంది. ఇంకా ఇదేమో పైకి వేస్తుంది. ఇక్కడ పైకి వేస్తుంది. ఇది బాగా పెట్టింది. స్లైడింగ్ డోర్స్, స్లైడింగ్ డోర్స్, మొత్తం కబోర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఇవి వస్తాయి. ఇంకా టేబుల్ కూడా రొటీన్ గా ఉండొద్దని కొంచెం మోడర్న్ ఉండాలని ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసి మరి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ నుండి పట్టుకున్నాం. కంప్లీట్ అయినాక లుక్ బాగుంటుంది చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెడ్రూమ్. ఇది బిఫోర్ బెడ్, ఇది కింగ్ సైజ్ బెడ్, కింగ్ అండ్ క్వీన్ పడుకోవడానికి. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. చిన్న చిన్న ఇంట్లలో రెంట్కి ఉండేవాళ్ళం. 500-1000 రూపీస్ రెంట్ నుండి స్టార్ట్ అయిన జర్నీ మాది. సో ఇలాంటి ఇంట్లో రావడానికి చాలా చాలా కష్టపడ్డాము. బై ద వే కొంచెం లక్ కూడా ఉండాలి. సో మా ఇంటి మొత్తంలో బాగా ఇంకొక నచ్చిన స్పాట్ అంటే ఇది. సో బాల్కనీ, మనకు 2 బాల్కనీస్ అయితే వచ్చాయి ఇక్కడ. సో ఇదంతా చేసిన తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇంటికి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా మనకు వెంటిలేషన్ అనేది చాలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు వెంటిలేషన్ అనేది ఉంటుంది. ఒక్క హాల్లోనే చూడండి 2 విండోస్ ఇచ్చారు, బయట వెంటిలేషన్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇది పూజ రూమ్. సో ఇది కూడా కొంచెం మోడర్న్గా అవన్నీ వెతికి మరీ కట్టిస్తున్నారు. ఇక్కడ ఇట్లా స్టెప్స్ లాగా రావడానికి, ఇక్కడ హనుమాన్ ఫోటో, ఇక్కడ అన్ని దేవుళ్ళు పెట్టుకునేది. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా చాలా బాగుంది. చూసిన దాంట్లో అవుట్పుట్ ఎలా ఉంటుందో మరి. లేదా గ్లాస్ డోర్ కాదంట, చెక్క డోర్ అంట. నేను గ్లాస్ అనుకున్నా, నాకు ఫోటోలో చూపించింది అయితే మస్తున్నది. మరి లోపల ఫినిషింగ్ అంతా అయిపోయినాక ఎలా ఉంటుందో. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. మాకున్నది ఒకటే పాప కాబట్టి ప్రస్తుతానికి ఒక పాప బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ కూడా బార్బీ డాల్, ఇక్కడ సూపర్ మ్యారీలో వేస్తున్నారు. అండ్ ఇదంతా ఇంకా కిడ్స్ ఇద్దరే ఉన్నారు, ఒక్క పాపనే కాబట్టి అంత గ్రాండ్ గా ఏం చూపించాలనుకోవట్లేదు. మేము ఉండేది 3 ఎట్లాగో మాతోనే ఉంటుంది మా పాప కూడా. సో జస్ట్ బేసిక్ గా ఏమి ఉంటుంది.
అండ్ దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి ఎంత వెంటిలేషన్ అంటే అసలు చాలా చాలా బాగుంది ఇక్కడ. మనకు మా ఫ్రంట్ నుండి వస్తుంది, బ్యాక్ సైడ్ నుండి, అంటే ఇక్కడ ఇల్లులు ఏం లేవు కాబట్టి ఇంత వెంటిలేషన్ ఉంది అనుకుంటా. ఇది వాష్ ఏరియా బాగుంది. ఇక్కడ ఇది ఇది పార్క్, కమ్యూనిటీ ఏం కాదు, ఇది జస్ట్ ఏమంటారు దాన్ని, దీన్ని ఏమంటారు, జస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ లా ఉన్నాయి. కాకపోతే ఎవరికి పిల్ల అయిపోయినాక కమ్యూనిటీలో ఫామ్ అవ్వచ్చు. ఇవంతా ఈ సోకులంతా బాగానే ఉన్నది కానీ ఇది ఊడ్చుకి ధూళి ఏరిపోతుంది. ఇల్లు పెద్దగా ఉన్నప్పుడు పని కూడా పెద్దగానే ఉంటుంది. చూడాలి మరి మేట్స్ ఎవరైనా దొరుకుతారో లేకపోతే నేనే. ఇంకొకటి ఇది ఎట్లా పెట్టుకున్నంటే ఇక్కడ మిర్రర్ వస్తుందంట, ఇట్లా తిప్పితే వస్తుందంట. ఇవన్నీ సినిమాలలో వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఉంటుందంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంటీరియర్ ఇచ్చిన వాళ్ళకే 3 bedrooms కబోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కలిపి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు నచ్చితే మాకు కింద కమెంట్ చేయండి, నేను అన్ని డీటెయిల్స్ ఇస్తావాలి. ఇంకా పైన నేను హోమ్ థియేటర్ చూపిద్దామా, వర్క్ అయ్యేటప్పుడే రండి చూద్దాం. సో ఇది మీకు వీడియో పెట్టానా అనేది నాకు కూడా తెలియదు, కానీ నాకు మెమరీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చేసుకుంటున్నా. చూద్దాం. లాస్ట్ స్పాట్ ఆఫ్ ద హౌస్. సో ఇది వచ్చేసి ఫోర్ ట్రిప్లెక్స్ విల్లా అనాలా, డూప్లెక్స్ విల్లా అనాలా, మరి ఏమన్నాను. సో ఇది యాక్చువల్గా బిల్డర్స్ వాళ్ళు అయితే కింద వరకే ఇచ్చారు. సో మేము ఇక్కడ కావాలనుకోని మళ్ళీ 6 lakhs ఎక్స్ట్రా పే చేస్తే ఈ రూమ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో దీన్ని హోమ్ థియేటర్ లాగా మారుద్దాం అంటున్నారు. ఏం కాలేదు, మనకు కూడా మెమరీగా ఉంటుంది. ఇక్కడ అదేంటి పైన అవి వాటర్ ట్యాంక్స్ పెడదామని ఇచ్చారు. కాకపోతే మేము రూమ్ అడిగేసరికి ఇంకా కాలే, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడనేమో బాత్రూమ్ కంజెస్టెడ్ అయిపోతుందని బాత్రూమ్ తీపిద్దాం అనుకుంటున్నాం. మరి చూడాలి ఏమవుతుందో. ఇదైతే ప్రస్తుతానికి హోమ్ థియేటర్ అనుకొని ప్లాన్ చేస్తున్నాం. కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉండడం వల్ల సో అది కొంచెం ఆగిపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో. సో చల్లగా ఉన్నది మంచిగా. ఇదేమో బయట. అయితే నేను ఏం అడిగినా తెలుసా మా హస్బెండ్ని, ఇక్కడ ఒకటి ఇది కట్టి ఏమని చెప్తున్నాను. ఒక అరుపులాగా కట్టియమని అడిగిన, కట్టిస్తాడో లేదో చూడాలి మరి. బిల్డర్కి చెప్పి కట్టిపిస్తా అన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటే ఇక్కడ ఒక అరుగు వస్తుంది, లేకపోతే రాదు. అదే నేను అనుకుంటున్నా. ఇది మొత్తం కూడా బాగుంది. ఇక్కడ ఇట్లున్నా అనుకో, కొంచెం కూర్చోడానికైనా పడుకోవడానికైనా ఎవరైనా వచ్చినప్పుడు సిట్టింగ్ చేయడానికైనా బాగుంటుందని నా ఒపీనియన్. చూడాలి మరి ఎట్లుంటుందో. సో పైన ఇది. సో ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న అప్డేట్స్ ఇది. ఎంతో ఇష్టపడి కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి కట్టుకుంటుంది. చూడాలి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉంటుందో. సో తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఓకే, వర్క్ అవుతుంది. ఇంకా ఏది డోర్ ఏం కనపడతలా అనిపిస్తుంది. కలర్ పడిపోయేటట్టున్నది. పైన నుండి కింద తప్పిస్తావా లైట్? ఇక్కడ లైట్ వేస్తే ఆడదాకపోవాలంట. మొదలడానికి ఎంత కావాలి? అంత పెద్ద లైట్ వేస్తే అసలు ఉంటుందా ఆస్తి? చెప్పు ఏమన్నా. అట్లా ఈయనేమో మాట్లాడాడు, సైలెంట్ మనిషి. సో ఇది ఇల్లు. ఈ వీడియో అసలు అప్లోడ్ చేస్తానా చెయ్యనా నాకే తెలియదు. సో అట్లా. నీ ఫేవరెట్ ఏంటి ఇప్పటి వరకు? బాల్కనీ. ఇదేనా? బాల్కనీ బాగుంది. 2 ఇచ్చిండు బాల్కనీస్.
ఇంకేమైనా మాట్లాడరాదు గైస్. అక్కడ ఎన్కే నిలయం అని ఉంది కదా, అట్లా మా పవర్స్వి నిలయం అని ఇప్పిమని అడుగుతుంది. చేపిస్తావా అది? పవర్స్వి నిలయం అని చేపిస్తావా? చేపిస్తాం, ఇక్కడ ఉంది సేమ్ అట్లా ఆ డిజైన్ లో అవసరం నిలయం పవర్స్వి నిలయం చేపిస్తాం. ఇక్కడ ఇంకా ఏం కట్టలే, అంటే ఇది ఇంకా డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కాలే మొత్తం. అప్పటి వరకు ఒక 2 houses పడ్డాయి ఇప్పుడు. ఇవి అసలు ఘోరం, అసలు ఇవి అయితే తెలుసా, మేము చూడడానికి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో అసలు ఎంత ఒక 5% కూడా కాలేదు. అసలు అప్పుడే చూడండి మొత్తం రెడీ టు మూవింగ్ లాగా అయిపోయింది. చూస్తున్నారు కూడా ఇంకా. సో మీలో ఎవరైనా మమ్మల్ని స్టార్టింగ్ నుండి ఫాలో అయిన వాళ్ళైతే తప్పకుండా నాకు వ్లాగింగ్ అంటే ఇష్టం అని మీకు తెలిసిందే. సో ఇది ఏంటంటే జస్ట్ ఒక హాబీ లాగా నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ రికార్డింగ్ వీడియోస్ కానీ ఫొటోస్ తీయడం, అవన్నీ మెమరీస్ అన్నీ కూడా ఒక డిజిటల్ బుక్ లాగా పెట్టుకోవడం ఇంట్రెస్ట్ నాకు. సో ఈ హౌస్ వార్మింగ్ సెరమనీ ఇవన్నీ కూడా లైఫ్లో ఒకేసారి వస్తాయి కాబట్టి ఇది కూడా నేను మోస్ట్ మెమరబుల్గా మార్చుకోవాలి, ప్రతిదీ కూడా నేను రికార్డ్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. సో దీంట్లో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మీరు తప్పకుండా సజెషన్స్ ఏమైనా కావాలన్నా కింద నాకు కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. అండ్ ఇది మాత్రం మా డ్రీమ్ హౌస్ అండి. నేనైతే ఆల్మోస్ట్ అసలు ఎన్ని సంవత్సరాల నుండి కలగంటున్నాను. సో ఫైనల్ వీడియో మళ్ళీ వస్తుంది. స్టే